హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా మ్యాక్సీ నిక్ గార్డెన్కి తీసుకొచ్చాను. వాకింగ్ అని తీసుకొచ్చాను, కానీ అది చేసే పని చూసారా? ఏం తింటుందో మట్టి తింటుంది. అది మట్టి తింటుంది చూసారా? ఈరోజు ఇలా మా షెడ్లోకి వస్తే మంచి మంచి మొక్కలు కనిపించినాయండి. అవి ఏంటంటే, ఇదేమో పలకాకు. మీకు ఐడియా ఉంది కదా, పలకాకు. ఇది వైద్యానికి, అన్ని వైద్యాలకి బాగా పనిచేస్తాయి. ఇది కూడా దీన్ని, ఈ ఆకు పేరు ఐడియా అయితే లేదు, కానీ మనకి ఏమైనా ర్యాషెస్ వచ్చినప్పుడు బాగా పనిచేస్తుంది. అది ఉప్పును ఆకు నూరి కడితే ర్యాషెస్ తొందరగా తగ్గిపోతాయి. తర్వాత రేగి చెట్టు చూసారా? రేగు పళ్ళు పనికొస్తాయి, రేగు ఆకు పనికొస్తుంది. చిన్న రేగు కొమ్మ తీసి దిష్టి తీసేసారంటే చిన్నపిల్లలకి దిష్టి కూడా ఉండదు. తర్వాత ఇది ఉంది చూసారా? ఈ చెట్టు వచ్చి దీన్ని ఇలా ఇరిస్తే అది పాలు వస్తున్నాయి చూసారా? అవి మనం కాటుకు పెట్టుకుంటాం చూసారా? అలా కాటుకు పెట్టుకున్నట్టు కళ్ళకు పెట్టుకుంటే కంటి చూపు తక్కువగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కంటి చూపు మెరుగైద్దని చెప్పి ఒక వీడియోలో చిర్రావూరి గారు చెప్తే విన్నాను. చేసేంత ధైర్యం అయితే చేయలేదు, కానీ విన్నాను. ఓకేనా? తర్వాత ఇంకొక చెట్టు చూపిస్తాను మీకు. గోరింటాకు చూసారా? మా పెరట్లో షెడ్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో. వేప చెట్టు, వేపలు కావాలంటే మేము బయటకు వెళ్ళక్కర్లేదు. చూసారా? వేప చెట్టు. తర్వాత కుంకుడు చెట్టు. కుంకుడుకాయలు కాసేదా కొంచెం లేండి, నరికేస్తాము. చూసారా గోరింటాకు ఎంత బాగుందో? మా మ్యాక్సీ చూసారా? గడ్డి తింటుంది. గడ్డి అది చూసారా ఎలా తింటుందో గడ్డి. ఇదండి ఈరోజు బ్లాగ్. అయితే బాగుందా? మీకు ఎలా అనిపించింది మా గార్డెను? ఇది మా అపార్ట్మెంటు, ఇది మా గార్డెన్ అనమాట. ఆ షెడ్ బాగుందా? అది చూసారా అసలు ఎలా వెళ్ళిపోతుందో? మ్యాక్సీ ఏ సీతాకొక చిలుక.